హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ నుండి అఫీషియల్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో నోటిఫికేషన్ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోని చెప్తాను. సో చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలంగాణలోని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని 110 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చాలామంది ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలో ఈ విధంగా ప్రైస్ తగ్గించి మన యాప్లో ఇవ్వడం జరిగింది. యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ 12,600కి పైగా ఉన్నటువంటి బిట్స్ యొక్క మెటీరియల్ని ఇప్పుడే తీసుకోండి. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫుల్ కోర్స్ని బైలింగ్వల్లో మీకు 1,300 రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఇమీడియట్గా ఫ్రీ కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న నైట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. వచ్చే నెల 23వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 1,363 పోస్టులతో పలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, అలాగే అకౌంటెంట్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. టోటల్గా చూసుకున్నట్లయితే 1,363 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వచ్చేసి జూలై లేదా ఆగస్ట్ నెలలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ మనకి అఫీషియల్గా పర్టికులర్ మంత్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంటర్మీడియట్తో ఎటువంటి పోస్టులు అయితే లేవు. ఇది గ్రూప్ 3 నోటిఫికేషన్ కాబట్టి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. ఇక్కడ కొన్ని పోస్టులకి సంబంధించి డిగ్రీతో పాటు ఎక్స్ట్రాగా ఏదైనా సర్టిఫికేట్ కానీ ఎక్స్ట్రాగా ఏదైనా క్వాలిఫికేషన్ కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించి సపరేట్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఆ పోస్టులకి సంబంధించినటువంటి టెక్నికల్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేకపోతే టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా అవసరం ఉంటే సో ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అవసరం ఏముందనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ మ్యాక్సిమం మీరు అన్ని పోస్టులకి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ నెంబర్స్ అయితే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నాటికే మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. ఈ పోస్టులకి డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 80 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఫీ పేమెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మొత్తం 33 జిల్లాలకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 12 ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు 12 లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ ఫస్ట్ ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు మీకు టీఎస్పీఎస్సీ ఐడి అనేది రావడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి అలాగే మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మీరు పాస్వర్డ్ మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్తే మీకు పాస్వర్డ్గా ఉంటుంది. అది మీరు ఎంటర్ చేసుకొని దీనికి సంబంధించి లాగిన్ అయితే అవ్వాలి. అప్పుడు మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు 1 time రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జోన్ల వారీగా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా వేకెన్సీస్ అలొకేట్ చేశారనేది మీరు ఇక్కడైతే ఒకసారి ఈ పర్టికులర్ టేబుల్స్లో అయితే చెక్ చేసుకోండి. డిపార్ట్మెంట్ల వారీగా అలాగే జోన్ల వారీగా మనకి ఈ పోస్టులను అయితే కేటాయించినట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ఇస్తారు. పేపర్ 2 వచ్చేసి మనకి 3 టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్,
అలాగే ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ నుంచి మనకి 150 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి 150 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్కి మనకి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన సిలబస్, పేపర్ 1 సిలబస్ మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించి అన్ని ఎగ్జామినేషన్స్కి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇంకా పేపర్ 2కి సంబంధించి తెలంగాణ ఫార్మేషన్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన హిస్టరీ యొక్క సిలబస్, ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సిలబస్, ఇంకా పబ్లిక్ పాలసీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది చూద్దాము. సో చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 3 సర్వీసెస్ అని చెప్పేసి 24th జనవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చారు. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ ఐడిని మీరు ఎంటర్ చేయాలి. మీకు టీఎస్పీఎస్సీ ఐడి రావాలి అంటే మీరు ఓటీఆర్ అనేది చేసుకోవాలండి. వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు. సో ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు సంబంధించినటువంటి ఐడి అనేది రావడం జరుగుతుంది, టీఎస్పీఎస్సీ ఐడి. సో వచ్చినటువంటి ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఓటీఆర్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి డీటెయిల్డ్ వీడియో ఎప్పుడో చేశాను. సో ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ వీడియో చూసి అప్లికేషన్స్ అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఓటీఆర్ అయితే చేసుకోండి. తర్వాత మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ని ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉండి ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఓటీఆర్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ టీఎస్పీఎస్సీ ఐడి కనుక మర్చిపోయి ఉంటే, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడి కనుక మర్చిపోయి ఉన్నట్లయితే నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ ఐడిని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు టీఎస్పీఎస్సీ ఐడి అయితే పొందండి ఫస్ట్. సో ఇప్పుడు నేను నాకున్నటువంటి టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తాను. సో గెట్ ఓటీపీపై క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీరు పైన చూసినట్లయితే మీకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట. సో ఆ మెసేజ్లో ఉన్నటువంటి ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో వెరిఫై ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు యూజర్ గైడ్ కూడా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అది కూడా మీరు చూసుకోవచ్చు. 24th జనవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు చెక్ బాక్స్లు అయితే ఉంటాయి. చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ ఒకసారి చూసుకోవాలి అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆర్ యు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసే ముందు ఈ బాక్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఓటీఆర్లో ఇచ్చినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ అయిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ ఫీల్డ్స్ ఏవైతే ఫిలప్ చేయాల్సి ఉందో అవి జస్ట్ సింపుల్ చిన్న చిన్న ఫీల్డ్స్ ఉంటాయో మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేస్తే అయిపోతుంది. ఇందులో ముఖ్యంగా మీ స్టడీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదనేది ఒకసారి చూసుకోండి. మీ యొక్క లోకల్ క్యాండిడేట్ని డిసైడ్ చేసేది మీ యొక్క స్టడీ డీటెయిల్సే కాబట్టి సో ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారనేది ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఓటీఆర్లోనికి వెళ్ళి ఫస్ట్ ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడికి అప్లికేషన్లోనికి రావచ్చు. సో తర్వాత ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి వారో సో దానికి సంబంధించి మీరు మీ యొక్క అడ్రస్ని అయితే ఇవ్వాలి. అండ్ మండల్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ మీ యొక్క డోర్ నెంబర్తో సహా మీ యొక్క అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. అలాగే ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ టు తెలుగు అండ్
ఇంగ్లీష్ టు ఉర్దూ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇక్కడ చాలామంది ఇంగ్లీష్ టు తెలుగు రాసేవాళ్ళు ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ టు ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్స్ టు బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వన్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. Do you possess the computers as one of the subject in the degree level as specified in the notification post code 31 అని చెప్పేసి ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ 31 అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి మీకు కంప్యూటర్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ అయితే మీరు డిగ్రీలో కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలండి. బీఈ బీటెక్ చేసినటువంటి వారందరికీ కూడా కంప్యూటర్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి వారందరూ కూడా ఎస్ అని చెప్పేసి టిక్ చేయొచ్చు. సో మీరు ఆ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ అయితే పొందుతారనమాట. ఓకే, ఒకవేళ మీరు జనరల్ డిగ్రీ చేసినటువంటి వారైతే మీకు కంప్యూటర్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది మీ యొక్క డిగ్రీలో లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఎస్ నో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డూ యూ పొసెస్ కంప్యూటర్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఓకే, ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ ద డిగ్రీ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 42 అనేటువంటి పోస్టులకి. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత డూ యూ పొసెస్ ఆఫీస్ ఆటోమేషన్ ఆర్ పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆర్ వెబ్ డిజైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించిన టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. తర్వాత డూ యూ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ విత్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ పోస్ట్ కోడ్ నెంబర్ 60కి సంబంధించి ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇక్కడ పర్టికులర్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ విత్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉందా అంటున్నారు. ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యావ్ యూ పాస్డ్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ తెలుగు ఆన్ గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది నోటిఫికేషన్ పోస్ట్ కోడ్ నెంబర్ 105 అని చెప్పేసి ఇచ్చారు. ఈ 105 అనేటువంటి పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ పొందాలి అంటే ఈ పర్టికులర్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ మీరు కలిగి ఉండాలి. సో ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఇంకా తర్వాత 105 అనేటువంటి పోస్టులకి సంబంధించి టైప్ రైటింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో మీకు సర్టిఫికేట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో ఈ విధంగా మీరు టిక్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్ట్ కోడ్లు ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తుందండి. ఆ పోస్ట్ కోడ్లన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఆ పోస్ట్ కోడ్ నెంబర్లతో సహా చూపిస్తుంది. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఆ పోస్ట్ కోడ్లు ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఓకే, మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా మనకి సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ డేట్ అనేది వేయాలి. తర్వాత మీకు సంబంధించి ఏ యూనివర్సిటీ కింద మీరు డిగ్రీ చదివారు అనేది ఇవ్వాలి. మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈజ్ ఆప్షనల్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈజ్ ఆప్షనల్, మ్యాండేటరీ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం అడిగాడు మనకి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడిగాడు. సో ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఎస్ అని చెప్పేసి ఇచ్చిన వెంటనే ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ యొక్క ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వచ్చు. అయితే దీనికి సంబంధించి మ్యాండేటరీగా మీరు అప్లికేషన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు జాబ్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఖచ్చితంగా పర్టికులర్ డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి సో దీనికి సంబంధించి 40 KB నుంచి 500 KB లోపు ఉండే విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయండి. అలాగే మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి పెట్టినట్లయితే వాటికి మీరు రీజన్స్ అయితే చెప్పాలి. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి కేసెస్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి 12 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలన్నాను కదా, నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. సో ఆ 12 ప్రిఫరెన్సెస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సొంత జిల్లా ఇచ్చుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ వేరొక జిల్లా ఇచ్చుకోండి. సో ఈ విధంగా మీరు మొత్తం 12 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ చెక్ బాక్స్పై క్లిక్ చేసి ప్రివ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఫైనల్గా మీకు ఒక పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీకు సంబంధించినటువంటి ఫీ పేమెంట్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. సో చాలా సింపుల్గా మీరు ఓటీఆర్ కనుక చేసుకున్నట్లయితే అప్లికేషన్ సింపుల్గానే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.